Hey buddies, welcome to Analytic Tutor. This is Jatin. So I think you people are doing great. సో మనం ఈరోజు ట్రాకెస్టమీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రాకెస్టమీ అంటే ఏంది, సో ట్రాకెస్టమీ యొక్క ఇండికేషన్స్ ఏంది, ట్రాకెస్టమీ ట్యూబ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అండ్ ట్రాకెస్టమీ యొక్క ప్రొసీజర్ ఎట్లుంటుంది, అండ్ కాంట్రా ఇండికేషన్స్ ఏంది ట్రాకెస్టమీలో అనేది డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. సో ట్రాకెస్టమీ, ఫస్ట్ tracheostomy అంటేంది. సో tracheostomy is a surgical procedure that creates a direct airway by making an opening in the anterior wall of the trachea. సో tracheostomy అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్. సో ఈ సర్జికల్ ప్రొసీజర్లో మనం ఏం చేస్తాం అంటే ఒక డైరెక్ట్ ఎయిర్వేని క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో ఈ డైరెక్ట్ ఎయిర్వేని ఎట్లా క్రియేట్ చేస్తామంటే మన ట్రాకియా విండ్ పైప్ ఉంటుందా, సో ఈ విండ్ పైప్లో ఒక ఓపెనింగ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఆ ఓపెనింగ్ క్రియేట్ చేసి డైరెక్ట్ ఎయిర్వే అనేది క్రియేట్ చేస్తాం. దీన్ని మనం ట్రాకెస్టమీ అంటాం. దిస్ ఓపెనింగ్ ఈస్ కాల్డ్ స్టోమా, allowing for insertion of tracheostomy tube, facilitating breathing when the usual airway is compromised or requires long term support. సో మనం ఇక్కడ ఏంటంటే ఒక ఓపెనింగ్ ని క్రియేట్ చేస్తాం అని డిస్కస్ చేసినాం. సో ఈ ఓపెనింగ్ ని మనం స్టోమా అంటాం. సో ఈ స్టోమా ఏం చేస్తామంటే ట్రాకెస్టమీ ట్యూబ్ ని ఇన్సర్ట్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల ఎప్పుడైతే మనం ట్రాకెస్టమీ ట్యూబ్ ని ఇన్సర్ట్ చేస్తామో సో దట్ బ్రీతింగ్ ని ఫెసిలిటేట్ చేయవచ్చు. సో ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ద ట్రాకెస్టమీ ట్యూబ్ మనకు బ్రీతింగ్ అనేది ఫెసిలిటేట్ చేయవచ్చు. సో ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే యూజువల్ ఎయిర్వే అనేది కాంప్రమైజ్ అయిన సిచ్యువేషన్లో కానీ లేకపోతే లాంగ్ టర్మ్ సపోర్ట్ కావాల్సిన సిచ్యువేషన్లో కానీ మనం ఈ ట్రాకెస్టమీ స్టోమాని క్రియేట్ చేస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ అనేది టెంపరరీ ఆర్ పర్మనెంట్ ఉండొచ్చు. సో ద ప్రొసీజర్ మే బి టెంపరరీ ఆర్ పర్మనెంట్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ నీడ్స్ అండ్ అండర్లయింగ్ కండిషన్స్. సో ఎవరైతే పేషెంట్ ఉంటారో ఆ పేషెంట్ అండర్లయింగ్ కండిషన్స్ ని నీడ్స్ ని బట్టి ఈ ప్రొసీజర్ అనేది టెంపరరీ ఉండొచ్చు ఆర్ పర్మనెంట్ ఉండొచ్చు. సో డెఫినేషన్, ఏ ట్రాకెస్టమీ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ అన్ ఓపెనింగ్ త్రూ ద నెక్ ఇంటూ ద ట్రాకియా టు ఎస్టాబ్లిష్ ఎయిర్వే. సో ఏదైతే ట్రాకెస్టమీ ఉంటుందో ఈ ట్రాకెస్టమీ అనేది ఒక ఓపెనింగ్ ని మనం క్రియేట్ చేస్తాం. సో నెక్ నుండి ట్రాకియాకి ఒక ఓపెనింగ్ ని క్రియేట్ చేస్తాం టు ఎస్టాబ్లిష్ అన్ ఎయిర్వే. ద టర్మ్ ట్రాకెస్టమీ రిఫర్స్ టు బోత్ ప్రొసీజర్ అండ్ స్టోమా క్రియేటెడ్. సో ఈ ట్రాకెస్టమీ అంటే ఏంటంటే ప్రొసీజర్ అండ్ ఏదైతే మనం ఓపెనింగ్ ని క్రియేట్ చేసినామో ఈ రెండింటిని కలిపి మనం ట్రాకెస్టమీ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాకెస్టమీ. అండ్ వెన్ గోస్ టు ఇండికేషన్స్, వీ హ్యావ్ ఎమర్జెన్సీ ఇండికేషన్స్ అండ్ ఎలెక్టివ్ ఇండికేషన్స్. సో ఇండికేషన్స్కి వచ్చేసరికి ఎమర్జెన్సీ ఇండికేషన్స్ ఉంటాయి అండ్ ఎలెక్టివ్ ఇండికేషన్స్ ఉంటాయి. అండ్ వెన్ కమ్స్ టు ఎమర్జెన్సీ ఇండికేషన్స్, ఎప్పుడైతే అప్పర్ ఎయిర్వే అనేది అబ్స్ట్రక్షన్ అవుతుందో, సో అప్పర్ ఎయిర్వే అనేది అబ్స్ట్రక్షన్ అవుతుందో అప్పర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్, సో కండిషన్స్ లైక్ ట్రామా, ట్యూమర్స్, ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ ఆర్ సెవరల్ స్వెల్లింగ్ కెన్ బ్లాక్ ఎయిర్వే. సో ఎప్పుడైతే ఈ ట్రామా వల్ల కానీ ట్యూమర్స్ వల్ల కానీ ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ వల్ల కానీ ఎప్పుడైతే అప్పర్ ఎయిర్వే అనేది బ్లాక్ అవుతుందో అబ్స్ట్రక్ట్ అవుతుందో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎమర్జెన్సీలో ట్రాకెస్టమీ అనేది పర్ఫామ్ చేస్తాం. సో వెన్ ఇట్ కమ్స్ టు సివియర్ హెడ్ అండ్ నెక్ ఇంజురీస్, వెన్ ఫేషియల్ ట్రామా ఆర్ బర్న్స్ కెన్ కాజ్ సిగ్నిఫికెంట్ ఎయిర్వే కాంప్రమైజ్. సో ఎప్పుడైతే ఫేషియల్ ట్రామా కానీ బర్న్స్ వల్ల సిగ్నిఫికెంట్ ఎయిర్వే కాంప్రమైజ్ అవుతుందో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ట్రాకెస్టమీ పర్ఫామ్ చేస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, సో ఏదైతే అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయినప్పుడు వెన్ పేషెంట్ నీడ్స్ ఇమీడియట్ ఎయిర్వే యాక్సెస్ ఎస్పెషల్లీ ఇఫ్ ఇంట్యుబేషన్ ఈస్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్. సో ఎప్పుడైతే పేషెంట్కి ఇమీడియట్ ఎయిర్వే యాక్సెస్ కావాలో, ఎప్పుడైతే ఇంట్యుబేషన్ అనేది ఫెయిల్ అవుతుందో ఆర్ ఇంపాసిబుల్ అవుతుందో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఎమర్జెన్సీలో ట్రాకెస్టమీ అనేది పర్ఫామ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎమర్జెన్సీ ఇండికేషన్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలెక్టివ్ ఇండికేషన్స్, ఎలెక్టివ్ ఇండికేషన్కి వచ్చేసరికి ప్రొలాంగ్డ్ మెకానికల్ వెంటిలేషన్. ద పేషెంట్ హూ రిక్వైర్స్ లాంగ్ టర్మ్ మెకానికల్ వెంటిలేషన్ మోర్ దాన్ 1 to 2 weeks may benefit from a tracheostomy to reduce the risks associated with endotracheal intubations such as laryngeal damage and tracheal stenosis. సో ఏదైతే ఈ ప్రొలాంగ్డ్ మెకానికల్ వెంటిలేషన్స్ కావాలో పేషెంట్కి, సో ఎవరికైతే మెకానికల్ వెంటిలేషన్ కావాలో లాంగ్ టర్మ్లో మెకానికల్ వెంటిలేషన్ కావాలో దట్ మీన్స్ మోర్ దాన్ 1 to 2 weeks. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఈ ట్రాకెస్టమీ అనేది పర్ఫామ్ చేస్తాం టు రెడ్యూస్, ఓకేనా,
టు రెడ్యూస్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ ప్రొలాంగ్డ్ ఎండోట్రాకియల్ ఇంట్యుబేషన్. సో ఏదైతే ఎండోట్రాకియల్ ఇంట్యుబేషన్ వల్ల వచ్చే రిస్క్స్ ఉంటాయో వాటిని రెడ్యూస్ చేయడానికి మనం ఈ ట్రాకియోస్టమీ ప్రొసీజర్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో దట్ మనం ఈ లారెంజల్ డ్యామేజ్ కానీ ట్రాకియల్ స్టీనోసిస్ కానీ అవాయిడ్ చేయొచ్చు విచ్ కాజ్డ్ బై ఎండోట్రాకియల్ ఇంట్యుబేషన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సో సిఓపిడి అంటాం. ఇన్ సెవియర్ కేసెస్ వైల్ బ్రీతింగ్ ఈస్ కాంప్రమైజ్డ్ అండ్ నాన్ ఇన్వెసివ్ వెంటిలేషన్ ఈస్ ఇన్సఫిషియంట్. సో ఎప్పుడైతే సిఓపిడి పేషెంట్స్ ఉంటారో వాళ్ళ లోపల బ్రీతింగ్ అనేది కాంప్రమైజ్ అయిన సిచ్యువేషన్లో ఆర్ నాన్ ఇన్వెసివ్ వెంటిలేషన్ అనేది ఇన్సఫిషియంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఈ ఎలెక్టివ్లా ట్రాకాస్టమీ ప్రొసీజర్ని పర్ఫామ్ చేస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూరోమస్కులర్ డిజార్డర్స్, కండిషన్స్ లైక్ అమయోట్రాఫిక్ లాటరల్ స్క్లెరోసిస్, muscular dystrophy or spinal cord injuries, so where patient lost the ability to maintain airway patency and adequate ventilation on their own. ఎవరికైతే ఏఎల్ఎస్ కానీ మస్కులర్ డిస్ట్రోఫీ కానీ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఉంటాయో వాళ్ళు అడ్వకేట్ వెంటిలేషన్ని ఎయిర్వే పేటెన్సీని వాళ్ళంతటా వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతారు. సో దట్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ కావాలి కాబట్టి మనం ఈ ట్రాకాస్టమీ ప్రొసీజర్ అనేది పర్ఫామ్ చేస్తాం. So when it comes to sleep apnea, in severe cases, obstructive sleep apnea OSA, whether other treatments have failed or not suitable. సో ఎప్పుడైతే ఎవరికైతే ఓఎస్ఏ సిండ్రోమ్ ఉంటుందో ఓఎస్ఏ సిండ్రోమ్ ఉన్న సిచ్యువేషన్లో వేరే ట్రీట్మెంట్స్ అన్ని ఫెయిల్ అయిన టైంలో సూటబుల్ కాని టైంలో మనం ఈ ట్రాకాస్టమీ అనేది పర్ఫామ్ చేస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మేనేజ్మెంట్ ఆఫ్ సెక్రీషన్స్, so in patients with impaired cough reflexes or excessive secretions after stroke or head injury, a tracheostomy can facilitate easier suctioning and management. ఎప్పుడైతే పేషెంట్కి ఇంపేర్డ్ కఫ్ రిఫ్లెక్సెస్ ఉంటాయో లేకపోతే ఎక్సెసివ్ సెక్రేషన్స్ ఉంటాయో మనం ఈ ట్రాకాస్టమీని పర్ఫామ్ చేస్తాం. సో దట్ వీ కెన్ హ్యావ్ ఈజియర్ సక్షనింగ్ ఫెసిలిటీ. సో ఈజీగా మనం సక్షనింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. సో దట్ మనం ట్రాకాస్టమీ అనేది పర్ఫామ్ చేస్తాం. And head and neck cancer, so when tumors obstruct the airway or post surgical reconstruction of airway is needed. సో ఎప్పుడైతే ఇక్కడ మనం చూడొచ్చు ట్యూమర్స్, సో ట్యూమర్స్ అనేది మన ఎయిర్వేని అబ్స్ట్రక్ట్ చేసిన సిచ్యువేషన్లో కానీ పోస్ట్ సర్జికల్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్వే అనేది అవసరమైన సిచ్యువేషన్లో కానీ మనం ఈ ట్రాకాస్టమీని పర్ఫామ్ చేస్తాం. అండ్ when it comes to vocal cord paralysis, bilateral vocal cord paralysis can lead to airway obstruction necessitating a tracheostomy. సో bilateral vocal cord paralysis అనేది ఎయిర్వే అబ్స్ట్రక్షన్ చేస్తుంది. సో దట్ దాన్ని ప్రివెంట్ చేయడానికి ఎయిర్వేని మెయింటైన్ చేయడానికి మనం ఈ ట్రాకెస్టమీ అనేది పర్ఫామ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎలెక్టివ్ అండ్ ఎమర్జెన్సీ ఇండికేషన్స్ ఫర్ ట్రాకెస్టమీ. వెన్ వీ గో టు టైప్స్ ఆఫ్ ట్రాకెస్టమీ ట్యూబ్స్, సో వీ హ్యావ్ cuffed tubes, uncuffed tube and fenestrated tubes. When we go to cuffed tubes, these tubes have an inflatable cuff that seals the trachea, preventing air from leaking around the tube and reducing the risk of aspiration. సో ఈ ట్యూబ్స్కి ఏంటంటే ఇన్ఫ్లేటబుల్ కఫ్ ఉంటుంది. సో ఈ కఫ్ ఏం చేస్తుంది అంటే ట్రాకియాని సీల్ చేస్తుంది అండ్ ఎయిర్ అనేది ప్రివెంట్ కాకుండా చేస్తుంది. సో దట్ రిస్క్ ఆఫ్ ఆస్పిరేషన్ కూడా తగ్గుతుంది. And when it comes to uncuffed tube, used when the patient is conscious and able to breathe on their own but still need assistance with the secretion management. సో uncuffed tubes అనేది కాన్షియస్ ఉన్న పేషెంట్స్లో యూజ్ చేస్తాం. సో ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళు బ్రీతింగ్ అనేది చేస్తారో వాళ్ళ లోపల యూజ్ చేస్తాం. బట్ స్టిల్ వాళ్ళకి సెక్రేషన్ మేనేజ్మెంట్లో కొంచెం హెల్ప్ కావాలన్న సిచ్యువేషన్లో మనం ఈ అన్కఫ్డ్ ట్యూబ్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫెనిస్ట్రేటెడ్ ట్యూబ్స్, దీస్ హ్యావ్ ఓపెనింగ్స్ కాల్డ్ ఫెనిస్ట్రేషన్స్ దట్ అలో ఎయిర్ ఫ్లో టు ద అప్పర్ ఎయిర్వే, ఎనేబులింగ్ ద పేషెంట్ టు స్పీక్ వైల్ స్టిల్ మెయింటైనింగ్ ఏ ట్రాకెస్టమీ. సో ఫెనిస్ట్రేటెడ్ ట్యూబ్కి వచ్చేసరికి దీనికి ఒక ఓపెనింగ్ ఉంటుంది. సో ఇదేంటంటే అప్పర్ ఎయిర్వేకి మనకు ఎయిర్ ఫ్లోని అలో చేస్తే సో దట్ పేషెంట్ మాట్లాడగలుగుతాడు ఈవెన్ విత్ ట్రాకెస్టమీ. సో హియర్ వీ కెన్ సీ దట్ ఫెనిస్ట్రేటెడ్ ట్యూబ్ అంటే ఇది హోల్ ఉన్నది, నాన్ ఫెనిస్ట్రేటెడ్ ట్యూబ్ అంటే ఇది. సో ఈ హోల్ వల్ల అప్పర్ ఎయిర్వేకి ఎయిర్ వెళ్ళి సో హీ కెన్ ఏబుల్ టు స్పీక్ విత్ ట్రాకెస్టమీ ట్యూబ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ట్రాకెస్టమీ ట్యూబ్స్. అండ్ వెన్ గో టు ప్రొసీజర్కి వచ్చేసరికి ప్రిపరేషన్. సో ద పేషెంట్ ఈస్ పొజిషన్డ్ సుపైన్ లేయింగ్ ఆన్ బ్యాక్ విత్ నెక్ ఎక్స్టెండెడ్. సో పేషెంట్ అంటే supine పొజిషన్లో ఉండాలి విత్ నెక్ ఎక్స్టెన్షన్. సో స్టెరైల్ టెక్నిక్స్
are followed to minimize ఇన్ఫెక్షన్ రిస్క్. సో ఇన్ఫెక్షన్ రిస్క్ని తగ్గించడానికి స్టెరైల్ టెక్నిక్స్ని వాడాలి. లోకల్ ఆర్ జనరల్ అనస్థీషియా ఈస్ అడ్మినిస్ట్రేటెడ్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్. సో పేషెంట్ కండిషన్ని బట్టి మనం లోకల్ అనస్థీషియా జనరల్ అనస్థీషియా అనేది అడ్మినిస్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ when it comes to incision, horizontal or vertical incision is made in the neck just below the Adam's apple. సో హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ ఒక ఇన్సిజన్ అనేది మన నెక్ దగ్గర వేస్తాం బిలో ద అడమ్స్ యాపిల్ కింద. అండ్ ద అండర్లయింగ్ టిష్యూ ఆర్ డిసెక్టెడ్ టు ఎక్స్పోజ్ ట్రాకియా. అండర్లయింగ్ టిష్యూస్ని డిసెక్ట్ చేస్తాం ట్రాకియాని ఎక్స్పోజ్ చేయడానికి. అండ్ when it comes to stoma creating, a small hole is made in the trachea typically between the second and third tracheal rings. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రాకియల్ రింగ్స్ దగ్గర మనం ఒక స్టోమా అనేది క్రియేట్ చేస్తాం. స్టోమా ఇస్ నథింగ్ బట్ ఒక హోల్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ ఏ ట్రాకెస్టమీ ట్యూబ్ ఈస్ ఇన్సర్టెడ్ త్రూ దిస్ హోల్ అండ్ సెక్యూర్డ్ ఇన్ ప్లేస్. సో ఈ ట్రాకెస్టమీ ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం ఆ హోల్లా అండ్ మంచిగా సెక్యూర్ చేస్తాం ఆ ప్లేస్లో. అండ్ when it comes to post procedure care, the tracheostomy tube is connected to ventilator if needed. వెంటిలేటర్కి కనెక్ట్ చేసే అవసరం ఉంటే మనం వెంటిలేటర్కి కనెక్ట్ చేస్తాం. ద సైట్ ఈస్ మానిటర్ ఫర్ ద సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ ఆర్ ట్యూబ్ డిస్ప్లేస్మెంట్. సో ఏదైతే మనం ఇన్సిజన్ చేసినామో ఆ సైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ ద సైన్స్ ఆఫ్ బ్లీడింగ్ ఏమైనా ఉందా లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా ట్యూబ్ డిస్ప్లేస్మెంట్ ఏమైనా అయిందా అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ హ్యూమిడిఫైడ్ ఎయిర్ ఈస్ ప్రొవైడెడ్ టు ప్రివెంట్ ద డ్రైయింగ్ ఆఫ్ సెక్రేషన్స్. సో హ్యూమిడిఫైర్ ఎయిర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి సో దట్ సెక్రేషన్స్ అనేది తీసేయవచ్చు. అండ్ సక్షనింగ్ ఈస్ ప్రొవైడెడ్ టు క్లియర్ ద ఎయిర్వే. సో రెగ్యులర్ సక్షనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి ఎయిర్వేని క్లియర్ చేయడానికి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రొసీజర్ ఆఫ్ ట్రాకెస్టమీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పొటెన్షియల్ కాంప్లికేషన్స్, అండ్ వీ హ్యావ్ ఇమీడియట్ కాంప్లికేషన్స్ లైక్ బ్లీడింగ్, న్యూమోథోరాక్స్ అండ్ యాక్సిడెంటల్ డ్యామేజ్ టు ద సరౌండింగ్ స్ట్రక్చర్స్. సో మనకు బ్లీడింగ్ అనేది కావచ్చు, న్యూమోథోరాక్స్ అనేది కావచ్చు అండ్ యాక్సిడెంటల్ డ్యామేజ్ టు సరౌండింగ్ స్ట్రక్చర్స్ అనేది కావచ్చు లైక్ యూసోఫాగస్ ఆర్ నర్వ్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎర్లీ కాంప్లికేషన్స్కి వచ్చేసరికి ఇన్ఫెక్షన్, ట్యూబ్ డిస్లాడ్జ్మెంట్, బ్లాకేజ్ ఆఫ్ ద ట్యూబ్ అనేది కావచ్చు బై సెక్రేషన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎర్లీ కాంప్లికేషన్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లేట్ కాంప్లికేషన్స్, ట్రాకియల్ స్టెనోసిస్ నథింగ్ బట్ నారోయింగ్ ఆఫ్ ద ట్రాకియా అనేది నారో అవుతుంది. అండ్ ట్రాకియో థాలసీమియా ఇస్ నథింగ్ బట్ సాఫ్టనింగ్ ఆఫ్ ద ట్రాకియల్ కార్టిలేజ్. సో ఈ ట్రాకియల్ కార్టిలేజ్ ఏదైతే ఉందో అది సాఫ్ట్ అవుతుంది. అండ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫార్మేషన్, సో గ్రాన్యులేషన్ టిష్యూ ఫార్మేషన్ అనేది అవుతుంది. అండ్ ఫిస్టులా ఫార్మేషన్. సో ఫిస్టులా ఫార్మేషన్కి వచ్చేసరికి అబ్నార్మల్ కనెక్షన్ అనేది ట్రాకియాకుని ఈసోఫాగస్కి మధ్యలో అవుతుంది, దాన్ని ఫిస్టులా ఫార్మేషన్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్ tracheostomy. We have discussed about tracheostomy, tracheostomy indications, tracheostomy tubes, tracheostomy procedure and complications. So this is for today. So follow for more content. Thank you so much. Signing off.